భారత రాజ్యాంగంలో ఏజెన్సీ ప్రాంతంలో కల్పించిన ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఏజెన్సీ కేంద్రమైన ఊట్నూరు మండల కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి వాణిజ్య వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పురుక బాపురావు మాట్లాడుతూ వలస లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, జీవో నెంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలని, ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ జరుగుతుంది. ఏదైతే ఆదివాసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే సమస్యలతో సతమతమవుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. ఏదైతే ఆ డిమాండ్ ఉందో మొత్తం కూడా మైగ్రేట్ వచ్చి జనాభా పెరిగి ఆదివాసులకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా వలసలు వచ్చి ఇక్కడ అవన్నీ కూడా వాళ్ళకి యొక్క పెత్తనము డబ్బులు అన్నీ పెట్టేసి మొత్తం జిల్లాలో ఆగం చేసేసి వాళ్ళే మొత్తం తీసుకుపోతున్నారు. ఆదివాసులకు చాలా అన్యాయం అవుతున్నది. అదేవిధంగా ఏదైతే ఈ డిఎస్సి ఉందో స్పెషల్ డిఎస్సి 2012 నుంచి ఈ రోజు వరకు వేయలేదు. గిరిజన బెటాలియం అలాగే ఉంది. అదేవిధంగా జీవో నెంబర్ 3 కొట్టివేయడంతో అప్పుడు ఉన్న ఉద్యోగాలు ఆదివాసులకు రావు అనే ఒక ఆదివాసులు మొత్తం కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం. ఏవైతే ఇవాళ అందరూ కూడా సంపూర్ణంగా బంద్ కొనసాగుతూనే ఇవి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వెంటనే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని మేము కోరుతున్నాం.